ఇక్కడ నీళ్ళు తీసుకొని వచ్చినాం. ఏట్ల నీళ్ళు తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ తీసుకుంటున్నాం. ఇక్కడ నాగల పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ శివ పూజ చేసుకున్నాం. లోపల శివాలయం లోపల బీస్పల్లి శివాలయం, బీస్పల్లి టెంపుల్. ఇక్కడ నాగల పూజ చేసుకొని ఇప్పుడు మా రాముడు మొక్కనికి వస్తున్నాడు శివునికి. ఇంకా మొక్కుతున్నాడు పూజ చేసుకొని. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ మొక్కి నాగలకు మొక్కి. ఇంకా జమ్మి చెట్టు, ఇది పెద్ద చెట్టు, జమ్మి చెట్టు. ఇది జమ్మి చెట్టు కింద నాగలు ఉంటాయి. ఇక ఇక్కడ అన్ని మనకు వాటర్ బాటిల్ కానీ బట్టలు కానీ, ఇక్కడ ఏట్ల స్నానం చేసినప్పుడు ఇక్కడ అన్ని బట్టలు దొరుకుతాయి అన్నమాట. మనకు కావాల్సిన బట్టలు, అడ్డపంచలు, అవన్నీ షాంపులు, సబ్బులు అన్నీ దొరుకుతాయి. ఇక్కడ లోపలనే ఇదే గోపురం. ఇక్కడ మా బండి ఎక్కుతున్నాం. మళ్ళీ ఇంటికి రావడానికి కారు ఎక్కి మళ్ళీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఇంకా బయలుదేరుతాం. ఇక్కడ శివాలయం పూజ అయిపోయింది, నాగల పూజ అయిపోయింది. ఏట్ల స్నానం చేసి బండి ఎక్కుతున్నాం. అమ్మయ్య, ఇంకా ముందర కనిపించేదేమో ఆంజనేయ స్వామి టెంపుల్. గరుడస్తంభం, రెడ్గా కనిపించింది గరుడస్తంభం. టెంపుల్ ముందర బండి ఆపి మళ్ళీ మేము లోపలికి పోవాలి. ఇక్కడ ఇంకా టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్. ఇంకా ఏటికి వచ్చి వచ్చిన తర్వాత ఇట్లా స్నానం చేసి ఇక్కడ రిటర్న్ మళ్ళీ బండి ఒక సైడ్ పెడుతున్నాడు మా తమ్ముడు. ఇక్కడ బండి పార్కింగ్ చేసి లోపలికి పోతున్నాం, ఆంజనేయ స్వామి గుడి లోపలికి. పెద్ద గోపురం. ఇంకా ఇక్కడ సీతారాములు, ఆంజనేయ స్వామి ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఇది లోపల ఇంకా చాలా అంటే చాలా పెద్ద పెద్ద స్తంభాలు లోపల. అయినా ఒక చక్రం ఒకటి వేసిండ్రు, పెద్ద స్తంభం. ఇది లోపలికి. ఇక్కడ గరుడస్తంభం ఉంటుంది, పెద్ద గరుడస్తంభం. పక్కల షాపింగ్ మాల్. టెంకాయలు తీసుకొని లోపలికి పోతాం. ఇంకా టెంకాయలు తీసుకుంటాం మా అల్లుడు రమేష్ షాపులో. ఇక్కడ అన్నీ ఒత్తులు, నూనె డబ్బాలు, పూలు, ఆకులు, తమలపాకులు తీసుకొని ఆంజనేయ స్వామికి అభిషేకం చేయాలనుకుంటే తమలపాకులు అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఆకు పూజ చేయాలనుకుంటే. లోపల దేవాలయం, ఆంజనేయ స్వామి, ఇక్కడ శివుడు. ఇంకా ఇక్కడ శివలింగం తయారు చేసి పెట్టింది. ఇక్కడ అన్ని దీపాలు ముట్టిస్తారు అన్నమాట శివరాత్రికి. ఇవన్నీ దీపాలే. ఇక్కడ నుంచి లోపల ఆంజనేయ స్వామి గుడి. లోపల ఆంజనేయ స్వామి, ఇంకా దేవుడు ఆంజనేయ స్వామి లోపల. చాలా గొప్ప దేవుడు ఆంజనేయ స్వామి, చాలా పవిత్రమైన స్వామి. లోపల గుడి లోపల మేము ఆంజనేయ స్వామి గుడి చుట్టుముట్టు 5 చుట్లు తిరిగి ఇంకా వెళ్ళిపోతాం అన్నమాట. మళ్ళీ దర్శనం చేసుకొని పోతాం. 5 చుట్లు తిరుగుతాం చుట్టుముట్టు. ఇంకా టెంపుల్ చుట్టుముట్టు ఈ విధంగా అన్ని రూమ్స్ ఉన్నాయి, చిన్న చిన్న రూములు. ఇక్కడ కళ్యాణం కూడా చేసుకుంటారు అన్నమాట. పెళ్ళిళ్ళు జరుగుతాయి ఇక్కడ. పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతారు ఇక్కడ. ఇక రథం బండి, రథం గుంచుతారు. బీస్పల్లిలో రథం పీఠం ఇది. చక్రాలు ఇట్లున్నాయి, బాగున్నాయి. చుట్టుముట్టు గుడి చుట్టూ
ఇక్కడ రమేష్ స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఇక్కడ రావణ్ ఏమో నా వెనక నడిచి వస్తున్నాడు. రావణ్ వెనక అదో ఇక్కడ నడిచి వస్తున్నాడు. నేనేమో మధ్యలో వెళ్ళిపోతున్నా. ముగ్గురం వచ్చినాం అనమాట. ఇంకా 5 చుట్లు కంప్లీట్ చేసుకొని లోపల దర్శనం చేసుకొని ఇంకా వచ్చేస్తాం. వీడియో లెంత్ ఎక్కువైంది. లోపల వీడియో తీయనియారట లోపల. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.